ఇక్కడ మనకి మెన్స్ట్రుయేషన్ లో ఒకటి అడిగారు మన క్వశ్చన్. ఏ కౌ ఈజ్ టైడ్ ఆన్ ది కార్నర్ ఆఫ్ రెక్టాంగులర్ ఫీల్డ్ సైజ్ 30 into 20 meters by a 14 meters long rope. Then the area of the region that she can graze. ఓకే మా 30 into 20 meters సైజ్ గల ఒక దీర్ఘ చతురస్రాకార పొలం యొక్క మూలలో ఒక ఆవును కట్టారు. 14 మీటర్ల పొడవైన తాడు అది మేయగల ప్రాంత వైశాల్యం. సో ఏంటో మనకి ఒక దీర్ఘ చతురస్రాకార యొక్క ఓకేమా ఒక కార్నర్ కి 14 meters రోప్ తో ఒక ఆవును కట్టేశారు. అది మేత మేయగల ప్రదేశ వైశాల్యం. బట్ ఇప్పుడు మేత మేదంటే ఈ తాడు సహాయంతో అది ఎంతవరకు కవర్ చేస్తుందో ఈ ప్రాంతం అంటే ఒక సర్కిల్ మొత్తాన్ని కవర్ చేస్తుంది మనకి. బట్ మనకు కావాల్సింది అంటే ఈ రెక్టాంగులర్ అంటే ఈ ప్రాంతం మాత్రమే మనకు ఏరియా కావాలి. ఎస్ బట్ ఈ ప్రాంతం యొక్క ఏరియా కావాలంటే బట్ ఇది జనరల్ గా మనకి వృత్తంలో ఎన్నో భాగం అవుతుందో మనకి వృత్తంలో 4 parts గా డివైడ్ చేస్తే ఎలా ఉంటుంది, ఇది 1/4, ఇది 1/4, ఇది 1/4, 1/4. అంటే జనరల్ గా మనకి ఈ సెక్టార్ యొక్క ఏరియా వృత్తంలో ఎలా ఉంటుందో మనకి 1/4 ఆఫ్ ది సర్కిల్ అంటే వృత్త వైశాల్యంలో 1/4 వంతు అవుతుంది. సో 1/4 ఇంటూ ఎంతమో మనకి 5r². బట్ 5 వాల్యూ ఇంక్లూడ్ అయింది కాబట్టి మనం డైరెక్ట్ గా ఆప్షన్ ఎలిమినేషన్ ట్రై చేయొచ్చు. 5 అంటే ఎంతమో మనకు 22/7 కాబట్టి 11 మల్టిపుల్స్ ఉంటే ట్రై చేయొచ్చు. ఇది 11 మల్టిపుల్స్ కాదు మనకి. ఇది కూడా ఏమవుతుందో 11 మల్టిపుల్స్ కాదు. ఉండేటివి ఏంటో 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి 11 మల్టిపుల్స్. ఒకసారి లాజికల్ గా ఆలోచిస్తేనా ఆల్రెడీ థర్డ్ లెంత్ ఎంతమో 40 meters ఉన్నారు. మనకు 22 వచ్చే ఛాన్స్ అస్సలు ఉండదు. మనకి ఉండేది ఎంతమో డైరెక్ట్ గా 154 meters² అవుతుంది. కాబట్టి దీంతో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంతమో మనకి 1/4. నెక్స్ట్ 5 అంటే ఎంతమో మనకి 22/7. నెక్స్ట్ ఎంతమో మనకి ఇక్కడ 14 ఇంటూ ఎంతమో మనకి 14. దట్ ఈస్ 7 లో ఎంతమో మనకి 2 times, 2 లో ఎంతమో మనకి 2 times పోతుంది. నెక్స్ట్ 2 లో ఎంతమో మనకు 11 times. సో 11 into 14 అంటే ఎంతమో మనకి 154 meters². ఇక్కడ మనకి రెక్టాంగిల్ యొక్క లెంత్ బ్రెడ్త్ ఇచ్చాడు. సో రెక్టాంగిల్ అంటే దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పుతో మనకు అవసరం లేదు. మనకు కవర్ చేసేది ఏంటో ఈ ఏరియా మాత్రమే కవర్ చేస్తుంది. సో ఆ ఏరియా అనేది ఏమవుతుంది మనకి 1/4 ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది సర్కిల్.